హరివినాయక్ సాటే అనే సాయి భక్తుడు తన వంటవాడైన మేఘశ్యాముణ్ణి బాబా వద్దకు పంపాడు. మేఘాచే శివునికి చేసే అభిషేకం బాబాకి చేయించాలనే తలంపుతో. కాని సాయిబాబా ముస్లిం అని తేలడంతో మేఘుడు తన గురువైన సాటే వద్దకు వెళ్ళి సాటేతో ఇల్లా మసీదు తలకా సెల్లాముడి కట్టు జడగా చేత సటక మేనల్లా కపిని జపమా అల్లా మాలిక్ శివుడగునెట్లయ్యా అని ప్రశ్నిస్తాడు. మేఘుడు త్రయంబకేశ్వరంలో శివలింగానికి బదులు సాయిబాబాను చూసి చకితుడవుతాడు. సాయియే తన శివుడని గ్రహిస్తాడు. తర్వాత షిరిడీకి వెళ్లి తన జీవితకాలమంతా సాయి శివసేవలోనే ఉండిపోయాడు. సాయే తన ఈశ్వరులని గ్రహించి మేఘుడు ప్రతినిత్యం ఒంటికాలపై నిలబడి ఏకాగ్ర దృష్టితో బాబాకు హారతనిచ్చేవాడు. ప్రతిరోజు మైళ్ళ దూరం నడిచి బిల్వపత్రాలు సేకరించి వాటితో బాబాకి పూజ చేసేవాడు. మేఘుడు బాబాను శివస్వరూపుడిగా భావించి ఎన్ని వేల అడుగులు వేశాడో ఊహించలేము. ఫలితంగా సాయినాథుని సాయుధ్యాన్ని పొందాడు. రాముడు అరణ్యంలో సీతకై విలపించాడు. సాయిబాబా కూడా మేఘుని మృతి పట్ల విలపించాడు. మేఘశ్యాముడు తన ఇష్టదైవమైన సాయి శంకరునిలో ఐక్యమయ్యాడు. ధన్యజీవి మేఘుడు. అటువంటి భక్తిని స్మరించుకున్న పుణ్యఫలమే.